నమస్కారం. ప్రతి ఎన్నికల ఫలితం వెనుక ఒక కథ ఉంటుంది. కేవలం అంకెలు కాదు, ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అసంతృప్తులు అన్నీ అందులో దాగి ఉంటాయి. ఈరోజు మనం తెలంగాణలోని సంగారెడ్డి నియోజకవర్గం కథను లోతుగా పరిశీలిద్దాం. ఒక విజయం ఎలా రూపుదిద్దుకుంది, అంకెల వెనుక దాగి ఉన్న అసలు కథేంటో అర్థం చేసుకుందాం. సరే, ముందుగా సంగారెడ్డి నియోజకవర్గం గురించి కొంచెం తెలుసుకుందాం. ఇది మామూలు నియోజకవర్గం కాదు. ఎందుకంటే ఇది 84% పట్టణ ప్రాంతం. ఇక్కడున్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ప్రతిష్ఠాత్మక ఐఐటి హైదరాబాద్ లాంటి సంస్థలు దీని ఆర్థిక, సామాజిక స్వరూపాన్నే మార్చేశాయి. ఈ ప్రత్యేకతలు ఇక్కడి రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. కేవలం 5 ఏళ్ల వ్యవధిలో ఈ నియోజకవర్గ రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. ఒక ఎన్నికల నుంచి మరో ఎన్నికలకి వచ్చేసరికి ఓటర్ల తీర్పులో ఇంత పెద్ద మార్పు ఎలా సాధ్యపడింది? దాని వెనుక ఉన్న కారణాలేంటి? ఈ స్లైడ్లో చూడండి. ఆ తేడా మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. 2018లో భారత జాతీయ కాంగ్రెస్ చాలా తక్కువ మెజారిటీతో గెలిచింది. కానీ 2023కొచ్చేసరికి భారత్ రాష్ట్ర సమితి ఏకంగా 8217 ఓట్ల తేడాతో సీటును తిరిగి కైవసం చేసుకుంది. ఈ సంఖ్యలు కేవలం ఓట్ల బదిలీని కాదు, ఓటర్ల నాడిలో వచ్చిన స్పష్టమైన మార్పును సూచిస్తున్నాయి. అయితే ఈ సంఖ్యలను ఇంకాస్త లోతుగా చూస్తే అసలు కథ బయటపడుతుంది. బీఆర్ఎస్ ఓట్ షేర్ దాదాపుగా స్థిరంగా ఉంది, కాని కాంగ్రెస్ ఓట్లు తగ్గాయి. అదే సమయంలో బీజేపీ ఓట్ల వాటా ఏకంగా 11% పైగా పెరిగింది. ఇది ఖచ్చితంగా ప్రతిపక్ష ఓట్ల చీలికను చూపిస్తోంది. బహుశా ఇదే ఫలితాన్ని తారుమారు చేసిన కీలకమైన అంశం. రాబోయే ఎన్నికల్లో ఇది త్రిముఖ పోటీకి దారితీస్తుందనడానికి ఇదొక సంకేతం. సో, అసలు ప్రశ్న ఏంటంటే, ఈ మార్పు వెనక ఉన్న కారణాలేంటి? విజయాన్ని సాధించడానికి వాళ్లు అనుసరించిన వ్యూహమేంటి? ఇప్పటిదాకా ఏం జరిగిందో చూశాం. ఇప్పుడు ఎందుకు జరిగిందో విశ్లేషిద్దాం. ఏ ఎన్నికల ప్రచారమైనా ఒక పెద్ద యంత్రం లాంటిది. దానిలో చాలా భాగాలుంటాయి. అవన్నీ సరిగ్గా సమన్వయంతో పనిచేయాలి. మరి సంగారెడ్డిలో ఆ యంత్రాంగం ఎలా పనిచేసిందో ఇప్పుడు చూద్దాం. ఈ గెలుపు వెనుక ప్రధానంగా 4 స్తంభాల వ్యూహం కనిపిస్తోంది. మొదటిది బలమైన స్థానిక అభ్యర్థి. 2 ప్రజలకు అందిన సంక్షేమ పథకాలు. 3 క్షేత్రస్థాయిలో క్రమశిక్షణతో పనిచేసిన పార్టీ కార్యకర్తలు. 4 ప్రతిపక్ష ఓట్ల చీలిక. ఈ 4 అంశాలు కలిసే ఈ విజయాన్ని నిర్మించాయి. ఈ ప్రచారంలో వాళ్లు వాడుకున్న ప్రధాన ఆస్తులేంటో చూద్దాం. అభ్యర్థి వ్యక్తిగత ఇమేజ్, అంటే గతంలో మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన అనుభవం, స్థానికంగా ఆయనకున్న పేరు చాలా కీలకంగా మారింది. కొత్త మెడికల్ కాలేజ్ లాంటి అభివృద్ధి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. అన్నిటికన్నా ముఖ్యంగా క్రమశిక్షణతో కూడిన పార్టీ క్యాడర్ ఇంటింటి ప్రచారంలో కీలక పాత్ర పోషించింది. ఇలాంటి వ్యూహాలు అమలు చేసేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి గౌరవానికి విలువ ఇవ్వాలి. మనం చెప్పే ప్రతి మాట, చేసే ప్రతి ప్రచారం సమాజంలో మంచిని పెంచేలా ఉండాలి, కాని విద్వేషాన్ని కాదు. ఇది మన రాజ్యాంగం మనకిచ్చిన బాధ్యత. ఏదైనా ఎన్నికలో గెలవాలంటే అక్కడి జనాభాను, వారి కూర్పును అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సంగారెడ్డిలో దాదాపు 40% మహిళా ఓటర్లు స్వయం సహాయక బృందాలలో భాగంగా ఉన్నారు. అంటే వాళ్లు చాలా వ్యవస్థీకృతంగా ఉన్నారు. ఈ బలమైన నెట్వర్క్ను గుర్తించి వాళ్లను సమీకరించడంలో ప్రచారం విజయవంతమైంది. సరే, నాణ్యానికి రెండో వైపు కూడా చూడాలి కదా. ప్రచారం సక్సెస్ అయినా, గెలిచినా ప్రజల్లో కొన్ని తీవ్రమైన అసంతృప్తులు అలానే ఉండిపోయాయి. వాటిని అర్థం చేసుకోకపోతే భవిష్యత్తులో రాజకీయాలు కష్టమవుతాయి. ఈ స్లైడ్ చూస్తే ప్రజల అసలు కష్టాలేంటో అర్థమవుతాయి. నియోజకవర్గంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఇవి. సరైన తాగునీరు లేదు, రోడ్లు బాగాలేవు, డంప్యార్డ్ సమస్య. ఇలాంటి మౌలిక సదుపాయాల కొరత వాళ్లను తీవ్రంగా వేధిస్తోంది. ప్రజల బాధను, వాళ్ల నిరాశను చెప్పడానికి ఈ ఒక్క వాక్యం చాలు. ఎన్ని హామీలిచ్చినా రోజువారీ జీవితంలో మార్పు రానప్పుడు ఓటరు ఎలా ఫీలవుతాడో చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ అవసరం లేదు. ఈ మాటల్లో ఉన్న ఆవేదనే గెలుపోటములను శాసించే శక్తి. సరే, ఇప్పుడుదాకా జరిగిన దాన్ని విశ్లేషించాం. ఇప్పుడు ముందుకు చూద్దాం. ఈ డేటాను ఉపయోగించి మెరుగైన పాలన కోసం ఒక ప్రణాళికను ఎలా తయారు చేయొచ్చో చూద్దాం. గెలుపును ప్రజాప్రయోజనంగా ఎలా మార్చాలి? ఈ విశ్లేషణ ప్రకారం కొత్తగా అధికారంలోకి వచ్చిన వాళ్లకి ఒక స్పష్టమైన, ఆచరణ సాధ్యమైన ప్రణాళికను రూపొందించవచ్చు.
ప్రజలు ఏ సమస్యల గురించైతే ఎక్కువగా బాధపడుతున్నారో వాటికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. తాగునీరు, రోడ్లు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం ఇవే తక్షణ కర్తవ్యాలు. డేటాను యాక్షన్గా మార్చడం అంటే ఇదే. ఏదైనా ఒక విజయవంతమైన ప్రచారాన్ని నడపాలంటే దానికి ఒక పక్కా వ్యూహాత్మక నిర్మాణం అవసరం. దాన్ని మనం చతుర్ముఖ సిద్ధాంతం అని పిలుచుకుందాం. అంటే 4 ముఖాలు, 4 పాత్రలన్నమాట. ఒకటి, శివుడిలా దూకుడుగా ఉంటూ ప్రత్యర్థుల బలహీనతలపై, వాళ్లు చెయ్యని పనులపై దాడి చెయ్యాలి. రెండో పాత్ర విష్ణుది. అంటే స్థిరత్వాన్ని కాపాడటం, సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు భరోసా ఇవ్వడం. మూడోది బ్రహ్మపాత్ర. అంటే కొత్త ఆలోచనలు, కొత్త హామీలతో ప్రజల ముందుకు వెళ్లడం. ఇక నాలుగోది దుర్గపాత్ర. అంటే పార్టీలో అంతర్గత సమస్యలు రాకుండా అందర్నీ ఐక్యంగా ఉంచడం. ఈ 4 పాత్రలను సరిగ్గా బ్యాలెన్స్ చేయగలిగినప్పుడే విజయం సాధ్యమవుతుంది. మన విశ్లేషణ చివరికి వచ్చేసింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. ఎన్నికల్లో గెలుపంటే ఏదో బహుమతి గెలుచుకున్నట్టు కాదు. అది ప్రజలు మనమీద పెట్టిన నమ్మకం. ఒక రకంగా చెప్పాలంటే అది వాళ్ళిచ్చిన అప్పు. ఈ నమ్మకాన్ని కాపాడుకునేటప్పుడు ప్రజల వ్యక్తిగత సమాచారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ల అనుమతి లేకుండా వాళ్ల వివరాలను వాడుకోవడం సరికాదు. భారతదేశపు కొత్త డేటా ప్రొటెక్షన్ చట్టం కూడా ఇదే చెప్తోంది. ప్రజల ప్రైవసీకి గౌరవం ఇవ్వడం మనందరి బాధ్యత. ప్రజలిచ్చిన ఈ తీర్పు కేవలం 5 ఏళ్లకు మాత్రమే. అది తాత్కాలికం, షరతులతో కూడుకున్నది. ఈ 5 ఏళ్లలో పనితీరుతో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, వాళ్ళిచ్చిన అప్పు తీర్చాలి. పాలన అంటేనే ఆ నమ్మకాన్ని ప్రతిరోజూ సంపాదించుకోవడం. చివరగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మన చేతిలో ఉన్న ఈ డేటాను, ఈ విశ్లేషణను ఉపయోగించి ఎన్నికల విజయాన్ని కేవలం ఒక రోజు సంబరంగా మిగిల్చకుండా రాబోయే 5 ఏళ్లపాటు ప్రజలకు జవాబుదారీగా ఉండే, వారి జీవితాలను మెరుగుపరిచే సుపరిపాలనగా ఎలా మార్చగలం? దీని గురించి ఆలోచించండి. మీరు ప్రజల కేంద్రీకృత నాయకులుగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. ngr@blueprintstrategies.ai కి ఈమెయిల్ చేయండి లేదా 08042041602కి కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.